మొహం చూడకూడదు, చూస్తే ప్రాణగండం అని చెప్పారు. దానికెందుకమ్మా భయపడుతున్నావు? బిడ్డని చూశాక ఏదైనా అయితే అప్పుడు ఆలోచించొచ్చు. నువ్వంత తేలిగ్గా తీసుకోవద్దు బావా. నా మెళ్ళో పసుపు తాడు భద్రంగా ఉండాలి. అప్పుడే జీవితానికో అర్థం పరమార్థం ఉంటుంది. నీ కడుపులో బిడ్డ పెరుగుతుందంటే అందరం సంతోషపడ్డాం, కానీ ఇలా జరిగిందేంటి? అన్నయ్య నీ బిడ్డను చూడాలని, ఎత్తుకుని ఆడించాలని కలలు కన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డను చూస్తే ప్రాణానికి ప్రమాదం అంటే ఎలాగే? దానికేదైనా పూజ చేయాలేమో అడక్కపోయావా అక్క? అది ఎంత కష్టమైనా నేను చేస్తాను. స్వామీజీ అలా చెప్పిన తర్వాత ఏం చేయాలో నాకు కూడా కాళ్ళు చేతులు ఆడట్లేదు. నా గంగాబావకి ప్రమాదం అంటే నా గుండె ఆగిపోయినంత పనైంది తెలుసా నాగవల్లి? మీరంతా ఎందుకమ్మా కంగారు పడుతున్నారు? దానికి పరిష్కార మార్గం ఉంటుంది. అవును నాగవల్లి, దోషం ఉందని చెప్పిన పంతులు గారిని పరిష్కారం కూడా అడక్కపోయావా? అడిగాను వదినా. నాగలక్ష్మి అమ్మవారి పుట్ట చుట్టూ దారం చుడుతూ 11 ప్రదక్షిణలు చేసి నాగరాజుకి నైవేద్యం సమర్పించాలి అన్నారు. అవునా? తప్పకుండా ఆ పూజలన్నీ చేద్దాం. అయితే గుడికి వెళ్దాం పదన్నయ్య. నేను కూడా ఈ రోజు స్కూల్కి సెలవు పెట్టేస్తాను. వదినా, నువ్వు కూడా స్టేషన్కి లీవ్ పెట్టేసేయ్. అసలు నువ్వెందుకే? అయ్యో రామా, అన్నయ్య బాగుంటేనే నాకు చదువెక్కుతుంది. లేదంటే నేను స్కూల్కి వెళ్ళినా లాభం లేదు. నువ్వు చెప్పకుండా వచ్చావు. ఇంటికి వెళ్ళిపోమ్మా. మంచి ముహూర్తం చూసి నువ్వు చెప్పినట్టుగానే దోష పరిహారం చేద్దాం. అలాగే అన్నయ్య. జాగ్రత్తమ్మా. ఏమిందో చెప్పండి స్వామి. నీకు బిడ్డ పుడితే మీ అన్నయ్యకి ప్రాణహాని ఉంది, అన్నయ్యకి ప్రాణహాని ఉంది, అన్నయ్యకి ప్రాణహాని ఉంది, అన్నయ్యకి ప్రాణహాని ఉంది. ఏంది స్వామి, గంగకి నిజంగానే గండం ఉండదా? నాగవల్లికి బిడ్డ పుట్టగానే అకాల మృత్యువుని ఆ ఈశ్వరుడు కూడా ఆపలేడు. అయితే మన ఊరి సర్పంచ్ని కాపాడలేమా స్వామీజీ? ఊరిని మార్చాలనుకున్నవాడు అర్ధాయిస్తూనే పోతాడా స్వామి? మీరే ఏదో ఒక మార్గం చూడాలి స్వామీజీ. అంత చిన్న వయసులోనే నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచిపెట్టుకుపోవడం మాకిష్టం లేదు. అదేంటండి, అలా చెప్పమని చెప్పింది మీరే కదా, మళ్ళీ మీరే కాపాడాలంటారేంటి? చూసావా, నువ్వు కూడా నమ్మేశావు. ఇలాగే నీ మాటలు నాగవల్లి నమ్మింది. అయ్యో, ఇది నిజం కాదా? నిజమనుకుని భయపడి చచ్చానండి. నువ్వు చెప్పింది నిజం అనుకుని నాగవల్లి భయపడి చస్తుంది స్వామి. బిడ్డని కనాలో లేదంటే అన్నని కాపాడాలో అర్థం కాక ఆ కుటుంబం మొత్తం గజ గజ వణికిపోతుంది. ఇప్పుడు నీవి నవ్వులు, వాళ్ళవి తర్వాత ఏడుపులవ్వాలి స్వామీజీ. గంగ మాత్రం పంచభూతాల్లో కలిసిపోవాలి. ప్లాను పక్కాగా అమలు చెయ్యాలా. ఇది నాటకం అని తెలిస్తే మనల్నే ఆ గంగ పంచభూతాల్లో కలిపేస్తాడు. పాముకి పాలు పోయడానికి గంగని పుట్ట దగ్గరికి తీసుకొస్తారు. పుట్టకి దారం చుడుతూ 11 ప్రదక్షిణలు చేస్తాడు. ఆ పుట్టలో ఉన్న పాముకి 5 ప్రదక్షిణలు చేసినా చిరాకు వస్తుంది. అలాంటిది 11 ప్రదక్షిణాలు అంటే పాముకి కళ్ళు తిరిగిపోతాయి. అది భరించలేక పామొచ్చి కాటు వేస్తుంది. మంచి పని చేశావు. అయినా నువ్వు స్వామీజీవైతే కదా దొంగ స్వామీజీవి. ఈ స్వామీజీ మాత్రమే కాదు నాన్న, ఆ పుట్టలోకి వెళ్ళబోయే పాము కూడా దొంగ పామే. గంగాధరం అంటే శివుడే కదా. ఆ పాముని తీసుకుని మెళ్ళ వేసుకుంటే అప్పుడేం చేస్తామో కూడా. ఆ పాముని పట్టుకోగానే పుట్టలో నుంచి ఇంకో పాము వచ్చి కాటేస్తుంది నాన్న.
అది ఎట్టా కాటేస్తుంది అబ్బోడా? నువ్వేమైనా ట్రైనింగ్ ఇచ్చావా? పాముల వాడికి వార్నింగ్ ఇచ్చాను నాన్న. పుట్టలో ఉన్న పాము కాటు తప్పిన ఈ పాముల వాడి ప్లాన్ మాత్రం తప్పదు. అలాంటి వాడు బాగుండాలని కోరుకుంటాం గాని 10 మందిని బాధ పెట్టేవాళ్ళని, పరువు తీసేవాళ్ళని బాగుండాలని మేమెలా కోరుకుంటాం? ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు గంగకి ఎన్నాళ్ళు సపోర్ట్గా ఉన్నా ఇన్ని రోజులు నిన్నేం చేయలేదు. అవకాశం ఇచ్చిన నాన్నని అలా అనకూడదు కదా. ఎవర్రా అవకాశం ఇచ్చింది? ఈ ఒక్క అనుబంధంతో నా పుట్టింటిని మర్చిపోయి మీ నాన్న బాగోగులు చూసుకోవాలి అని ఆగిపోయాను. ఇప్పుడు మీరంతా బాగున్నారు. మీ స్వార్థంతో మీరు బ్రతుకుతున్నారు. కానీ గంగ ఒంటరిగా తన చెల్లెలను కాపాడుకుంటూ వచ్చాడు. చెల్లెల కోసమే బ్రతుకుతున్నాడు. అలాంటి వాడికి గండం ఉందంటే నేనెలా తట్టుకుంటాను? తిరుపతి ఆవేశం చూస్తుంటే పైనున్న భగవంతుడిని దింపేలా ఉందబ్బోడా. ఈ గండం నుంచి ఎలా కాపాడుతుందో చూడాలా. పుట్టబోయే బిడ్డ జాతకం ఎలా ఉందో ఇంకో చోటుకు వెళ్ళడిగితే తప్పేంటి నాన్న? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇందాకే స్వామీజీని అడిగాను. నాగలక్ష్మి అమ్మవారి పుట్ట దగ్గరికి వెళ్లి 11 ప్రదర్శనలు చేసి పుట్టకి పాలు పోస్తే దోషం పరిహారం అవుతుందంట అత్తయ్య. పుట్టలో పాము కాటెత్తే కష్టం నాగవల్లి. గంగని జాగ్రత్తగా ఉండమను.